క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేది ఏంటి? అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేది కామన్‌గా చూస్తున్నాము. దీనికి న్యూట్రిషనల్ కాజ్ ఉంటుంది, సైకలాజికల్ కారణం ఉంటుంది, ఫిజియోలాజికల్ కారణం ఉంటుంది, పాథలాజికల్ కారణం ఉంటుంది. తద్వారా మనకు క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటే దీర్ఘకాలంగా బిగుసుకుపోవడము, లేదంటే దీర్ఘకాలంగా మనస్తాపం చెందడం, దీర్ఘకాలంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మానసికంగా దెబ్బతినేదాన్ని మనం క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటే ఆ వ్యక్తి రొటీన్ చేసే ప్రొఫెషనల్ జాబు ప్రాపర్గా చేయకుండా తనంతట తాను చిన్న పని చేసినా కూడా ఎక్కువగా టైర్డ్ అయిపోయినట్టుగా కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు రావడం, అలసట చెందడం, దీన్ని మనం క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటాం. సో మోస్ట్ కామన్గా ఈరోజున్న సోషల్ ప్రాబ్లమ్స్ ఎంత విపరీతంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ సొసైటీలో సఫరింగ్ ఎక్కువ ఉంది. డ్యూ టు ఎకనామిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఫ్యామిలీ ఇష్యూస్ అనుకోండి, పర్సనల్ సోషల్ ఇష్యూస్ అనుకోండి, ప్రొఫెషనల్ ఇష్యూస్ అనుకోండి, వ్యాధులు, డిజీజెస్, ఎగ్జిస్టింగ్ బాడీ డిజీజెస్ వలన కూడా వాళ్ళు క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్కి లోన్ అవుతారు. న్యూట్రిషనల్ డిజార్డర్, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, ఇర్రెగ్యులర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్కి లోన్ అవుతారు. స్లీపింగ్, నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ లోన్ అవుతారు. సో ఇలాంటి క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అన్నది ప్రతి ఒక్క వ్యక్తిలో జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా మనం చూస్తే ఈ ఫ్యాటిక్ అనేది ఒక బ్రెయిన్ డిజార్డర్ అయినా కూడా ఫిజికల్గా ఆల్ ఓవర్ బాడీ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దీనిలో ఈ క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్లో మనం యూజువల్గా వ్యక్తులు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడిపోతున్నాను, డిజీనెస్ ఉందని కామన్గా కంప్లైంట్ చేస్తారు. ఇది బికాస్ ఆఫ్ ద మన ఇంబ్యాలెన్స్ అవ్వడం అనమాట అంటాం. తర్వాత వచ్చేసి స్లీప్ డిజార్డర్స్ ఇందాక చెప్పుకున్నట్టే, అలాగే హెయిర్ లాస్ కూడా వీళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. అంతేకాకుండా ఏ పని చేసినా ఎగ్జర్షన్ అయ్యి మ్యాలేజ్ అంటే ఒళ్ళంతా నొప్పులు ఉండటం, కాగ్నిటివ్ అంటే రికగ్నైషన్ ఏదైతే ఉందో ఆ ఇంపైర్మెంట్ అవ్వడం, మడ్లింగ్ వర్డ్స్ అంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడడం, అండ్ హెడేక్, కంటిన్యూస్గా హెడేక్ అని కంప్లైంట్ చేయడము, టెన్షన్ ఫీల్ అవ్వడము, అప్పుడప్పుడు డిప్రెషన్ ఫీల్ అవ్వడం, కొంతమందిలో ఫిట్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇందులో హై లో టెంపరేచర్స్ అనేది కామన్గా మనం వేరియబుల్గా చూస్తాము. విజన్ ప్రాబ్లమ్స్ కూడా యూజువల్గా ఏజింగ్లో కనబడతాయి. ఈ క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ 40-50 ఏజ్లో విజన్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్యాంకర్ సోర్స్ అంటే ఈ మనకు గొంతులో నొప్పి రావడం, గొంతులో మంట రావడం, ఇట్లాంటివి మనం జనరల్గా ఈ వైరల్ డిజీజ్లో వచ్చే సిమ్టమ్స్ మనకు కనబడతాయి. సో మనకు పాల్పిటేషన్, గుండె దడ, గుండె కొట్టుకోవడం, ఛాతీలో నొప్పి అన్నది కూడా ఇది సైకలాజికల్గా ఉంటుంది, సొమాటిక్గా ఉంటుంది. అంతేకాకుండా సమ్టైమ్స్ ఏజింగ్లో పెథలాజికల్గా కూడా గుండెలో సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. వెయిట్ చేంజెస్ ఆబ్వియస్గా వీళ్ళల్లో ఒబేసిటీ రావచ్చు, లేదంటే కంప్లీట్ న్యూట్రిషన్ డౌన్ అయినప్పుడు బక్క చిక్కిపోవచ్చు. సో అది మనకు వెయిట్ చేంజెస్ కనబడతాయి. సో స్కిన్ మీద ర్యాషెస్, వీళ్ళకు ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ లాగా ఎప్పుడు స్కిన్ రాస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి స్కిన్ ర్యాషెస్, రెడ్నెస్ ఏర్పడుతూ ఉంటాయి. సో అంతేకాకుండా మజిల్స్లలో క్రాంప్స్ బికాజ్ ఆఫ్ ద విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం లాంటి సమస్యలు ఉండడం, మినరల్స్ తక్కువ ఉండడం, తద్వారా కూడా వీళ్ళకు మజిల్స్లలో వీక్నెస్ వచ్చి కాఫ్ మజిల్స్ క్రాంప్స్ రావడం. అంతేకాకుండా ఆడవాళ్ళల్లో యూజువల్గా జెనిటైలియాలో పిఎంఎస్, ల్యాక్ ఆఫ్ సెక్స్ డ్రైవ్ కానీ, లాక్ ఆఫ్ సెక్సువల్ ఫంక్షన్ కానీ ఉండటం వల్ల కూడా ఫ్యాటిక్ రావచ్చు. అంతేకాకుండా ఊపిరితిత్తులలో ఒక టైప్ ఆఫ్ వైరల్ డిజీజెస్ వచ్చినట్టు ఫ్లూ సిమ్టమ్స్, దగ్గు, తెమ్డ, జ్వరము, గొంతు నొప్పి, అంతేకాకుండా తెమ్డతో కూడిన దగ్గు రావడం, డ్రై దగ్గు రావడం లాంటివి కూడా మనకు కనబడతాయి. సో మనకు గ్రంథులు ఉంటాయి, కొన్ని లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అవి ఉబ్బడం అంటే సర్టన్ ఇన్ఫెక్షన్స్లో ఈ లింఫ్ నోడ్స్ అనేది పెరగడం. సో ఇలాంటి సమస్యలు మనం రెగ్యులర్గా చూస్తాం. సో క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్కు మనం పర్టికులర్గా ట్రీట్మెంట్ అంటూ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ చేసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ సమ్టైమ్స్ మనకు ఈడియోపతిక్ అంటే ఏ కారణం లేకుండానే పేషెంట్ క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ సఫర్ అవుతాడు. అది సైకలాజికల్గా కూడా కావచ్చు, లేదంటే ఫిజియోలాజికల్ టర్న్స్ ఇంటే పాథలాజికల్ కారణం వలన కూడా ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటి సమస్యల్ని మనం
అబ్సల్యూట్గా మనం దాన్ని బేరీజ్ వేసుకొని దాన్ని తగ్గట్టుగా మనం పర్టికులర్గా యూజువల్గా క్రోనిక్ ఫెటిక్ సిండ్రోమ్లో వీ అడ్వైజ్ దెమ్ గో అవే ఫ్రమ్ ద, అంటే మీరు మీ సోషల్ లైఫ్లో ఎక్కడైతే ఉన్నారో ప్రొఫెషనల్ సఫరింగ్ కానీ, ఫ్యామిలీ సఫరింగ్ కానీ, లేకపోతే పర్సనల్ సఫరింగ్ కానీ, ఎకనామిక్ సఫరింగ్ నుంచి కొంత దూరం వెళ్ళిపోవాలి. అంటే హిల్ స్టేషన్స్ కానీ, లేకపోతే ఎక్కడైతే మీకు ప్రశాంతత ఉంటుందో, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో అక్కడికి పోయి ఉండండి. ఒక నెల, ఒక 15 రోజులు, నెల రోజులు ఉండండి. కొంత సైకలాజికల్గా స్ట్రెస్ తగ్గుద్ది. తద్వారా ఈ క్రోనిక్ ఫెటిక్ సిండ్రోమ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా న్యూట్రిషనల్ థెరపీ అంటే ప్రాపర్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ ప్రోటీన్, కాల్షియం అండ్ విటమిన్ సప్లిమెంట్స్, ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్తో కూడిన సప్లిమెంట్స్ ప్లస్ విటమిన్స్, మినరల్స్ ఇవి ప్రాపర్ క్యాలిక్యులేటివ్గా ఇవ్వాలి. ఒబేసిటీ అయితే కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించుకోవాలి. సన్న వాళ్ళల్లో 3 సమపాలల్లో ఇస్తూ సఫిషియెంట్గా న్యూట్రిషియస్ డైట్ ఇవ్వచ్చు. ప్రీబయోటిక్ అంటే ఇది మనకు ఈ ఏదైతే ఉన్నాయో కొన్ని మన బాడీలో బ్యాక్టీరియా ఉంటాయో వాటికి సంబంధించిన ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ అనేది మనకు కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ప్రోబయోటిక్స్ అనేది మనకు ఇంటర్నల్గా హెల్ప్ చేస్తుంది. సో దట్ ద డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండడానికి, బాడీలో ఆక్సిడేటివ్ కెపాసిటీ, యాంటీఆక్సిడ్ హెల్పింగ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ ఇందాక చెప్పినట్టు మనం మన స్ట్రెస్ నుంచి బయటపడడానికి దూర ప్రాంతాలకు పోవడం, హిల్ స్టేషన్స్ పోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, రోజు ఉండే హ్యాబిట్స్ నుంచి దూరంగా మార్చుకోవడం, ఎర్లీగా లేవడం, ప్రొద్దున్నే మెడిటేషన్, యోగా, ప్రాణాయామం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, తద్వారా కూడా మనలోని బాడీలో కొంత ఈ ఫెటిగ్నెస్ అనేది తగ్గించే ఆస్కారం ఉంటుంది. తీసుకునే డైట్ కూడా రెగ్యులర్గా సమపాలల్లో కరెక్ట్ టైంగా తీసుకోవడం, ఈవినింగ్ ఆఫ్టర్ బిఫోర్ స్లీప్ ఆల్సో కూడా కొంత మీరు వాకింగ్ అనేవన్నీ చేయగలిగితే దట్ విల్ గివ్ యూ లైఫ్ స్టైల్ చేంజెస్. డాక్టర్ గారు లైక్ ఈ ఫ్యాటీ సిండ్రోమ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ అందులో మాక్సిమం ఉంటాయి. ఇవే సిమ్టమ్స్ నేను చెప్పినట్టుగా అలసట చెందడం, లైఫ్లో కొంత అనీజీగా ఫీల్ అవడం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు అంటాడు, కండరాల నొప్పి అంటాడు, నడవలేని పరిస్థితి అంటాడు, అలసట అవడం అంటారు. ఇట్లాంటి ఎన్నో మనకు యూజువల్గా కంప్లైంట్ ఇస్తాడు. తద్వారా మనం బేసిక్గా అన్ని టెస్టులు చేసినప్పుడు ఆల్మోస్ట్ ఈడియోపతిక్ రీజన్, ఏ కారణం లేకుండా కూడా వీళ్ళకి ఫెటిక్ సిండ్రోమ్ రావచ్చు. సో స్పెసిఫిక్ కారణం దొరికితే దాన్ని ట్రీట్ చేయాలి. కానీ ఏ కండిషన్ దొరకనప్పుడు మనం జనరల్గా ట్రీట్ చేసే పద్ధతులు ఇవ్వండి. సో ఇందులో న్యూట్రిషియస్, అదే ఇందాక చెప్పినట్టు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలంటే అందులో ముఖ్యంగా మనం ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అండ్ దెన్ ఫ్యాట్, అంతేకాకుండా మనం తీసుకోవాల్సిన డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఒబేసిటీ ఉంటే కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకోండి. అంటే అన్నము, వీటు, ఇట్లాంటి బ్రెడ్, ఇలాంటి రైస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయడం బెటరు. ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్, ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్నా కూడా పర్లేదు, అది ప్రోటీన్ ఫుడ్. ఎగ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా మీకు డెఫినెట్లీ బాగా హెల్ప్ చేస్తాయి. తద్వారా మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యి మీ ఫెటిగ్ని కూడా తగ్గించే ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.